హలో గైస్, బైకాట్ చైనా అని చెప్పేసి మనం సైలెంట్గా కూర్చుంటే పని జరగదు. ఎందుకంటే మనం చైనా నుంచి చాలా నేర్చుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకు ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చి 1947లో వచ్చింది, కానీ చైనాకి 1949లో వచ్చింది. అండ్ ఆ మూమెంట్లో చైనాతో కంపేర్ చేసుకుంటే ఇండియా ఎకనామికల్గా కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి కొంచెం స్ట్రాంగ్ ఉండే. కానీ 30 years తర్వాత ఇండియా చైనా రెండు ఈక్వల్గా అయ్యాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇండియన్ పాపులేషన్, ఇండియా జనాభాతో కంపేర్ చేసుకుంటే చైనా జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ జనాభా ఎక్కువ ఉన్నా సరే పేదరికం లేదు. పేదరికాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎకనామికల్గా స్టేబుల్ అవుతూ తనకు తాను సూపర్ పవర్గా డెవలప్ అవుతుంది చైనా. ఎట్లా డెవలప్ అవుతుంది? మెయిన్గా 3 reasons. ఫస్ట్ రీజన్ వచ్చేసి స్కిల్డ్ లేబర్స్. అక్కడ ఆల్మోస్ట్ 99.9% మొత్తం స్కిల్డ్ లేబర్స్ ఉంటారు. స్కిల్డ్ లేబర్స్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్కి ఎడ్యుకేషన్తో పాటు తనకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ అంటే బయట కంపెనీస్లో ఎటువంటి మెషినరీస్ ఉన్నాయి, ఎటువంటి టెక్నాలజీ నడుస్తుంది, ఆ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేయాలి, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇటువంటి టాపిక్స్ పైన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ వాడికి ఆ స్టూడెంట్కి వర్క్ ఎట్లా చేయాలో ముందే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీగా చైనీస్లో ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. వేరేస్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే సర్టిఫికేట్స్తో ముడిపడి ఉంటుంది, బుక్స్తో ముడిపడి ఉంటుంది, బుకిష్ నాలెడ్జ్తో ఉంటారు స్టూడెంట్స్. ఇక్కడ అదే ఇండియాలో ఉన్న కంపెనీస్లో ఏం టెక్నాలజీ నడుస్తుంది, ఎట్లా మెషినరీస్ వర్క్ అవుతాయి, ఆల్మోస్ట్ ఒక 50 to 70% స్టూడెంట్స్కి తెలియదు. అదే చైనాలో వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా స్టూడెంట్కి ఉపయోగపడుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ మనీని ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కువ టెక్నాలజీని ఎట్లా డెవలప్ చేయాలో ఆ ఇంటర్న్షిప్ ఆ స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన ఇండియాలో ఏం చేస్తారంటే ఒక పర్సన్ కానివ్వండి డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్గా త్రీ వేస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకటి బీటెక్ ఆర్ మెడికల్ సీట్ ఆర్ ఎంబీఏ. ఇవి 3 ఉన్నాయా సార్? నాకు అర్థం కాదు. ఒక స్టూడెంట్ డెవలప్ కావాలంటే చాలా వేస్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ తను బిజినెస్ పెట్టుకొని కూడా డెవలప్ అవుతాడు, ఆర్ ఎల్స్ సొంతంగా నేర్చుకొని తనకు తాను ఏదైనా నేర్చుకొని కొత్తగా క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీస్ అసలు ఇవ్వడం లేదు పేరెంట్స్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి. అండ్ సెకండ్ థింగ్ చైనాలో క్లస్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. క్లస్టర్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే మీకు ఒక రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్స్ ఎట్లా అంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, అండ్ ఇంటికి పెయింట్ కావాలి, ఇసుక కావాలి. ఇలాంటి రా మెటీరియల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది. అదే మీ ఇంటి పక్కనే ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అక్కడనే మీకు ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్లో ఏంటంటే ఇటుకలు దొరుకుతాయి, సిమెంట్ దొరుకుతుంది, పెయింట్ దొరుకుతుంది, ఇసుక కూడా దొరుకుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతున్నప్పుడు మీరు ఒక్కొక్కటి సపరేట్గా ఉంటారా? ఆరెల్స్ మీరు అన్నీ ఒకటే దగ్గర దొరుకుతున్నాయి కదా, టైం కన్జ్యూమ్షన్ తక్కువ అవుతుంది, మనీ కూడా ఒకటేసారి కొనుక్కుంటే మనీ కూడా తక్కువ అవుతుంది అని చెప్పేసి మీరు ఆ ప్లాన్ తోటి ఒకటి దగ్గర కొనుక్కుంటారు. ఇదే స్ట్రాటజీ అనేది చైనా ఫాలో అయింది. ఎట్లా అంటే మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి, ఆఖరికి తాగాల్సిన వాటర్ బాటిల్ కూడా చైనా నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది. ఇవన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ చైనాలోనే ఉన్నాయి. ఎట్లా చైనాలో ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎట్లా సర్వైవ్ అవుతున్నాయి అంటే, అండ్ మెయిన్ థింగ్ మైగ్రేషన్ కంట్రోల్ అంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో ఎట్లుంటుంది అంటే మైగ్రేషన్, నేను ఊర్లో పుట్టి పెరిగిన, ఊర్లో చదువుకున్నా, కానీ జాబ్ చేయడానికి హైదరాబాద్కి వచ్చా, ఊరిని వదిలేసి హైదరాబాద్కి వచ్చిన. అదే చైనాలో ఎట్లుంటుంది అంటే వాడు ఎక్కడైతే పుట్టి పెరిగిండో అక్కడనే కంపెనీస్ ఉంటాయి, అక్కడనే జాబ్ చేసుకుంటాడు. అండ్ లోకల్ పీపుల్కి ఎట్లా అంటే చైనాలో లోకల్ పీపుల్కి ఒక లోకల్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. ఆ లోకల్ పాస్పోర్ట్ అనేది మీకు ఉందనుకోండి, చాలా ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ లోకల్ పాస్పోర్ట్స్తో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఆర్ ఎల్స్ ఒక చిన్న బిజినెస్ పెట్టాలన్నా కానీ చైనీస్ గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, చైనీస్ గవర్నమెంట్ మనీ లోన్ ఇస్తుంది కూడా. అండ్ చాలా ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ లోకల్ సిటిజన్కి లోకల్ పాస్పోర్ట్తో పాటు. అదే ఇక్కడ ఉండదు. పీపుల్ మైగ్రేట్ అవుతూ ఉంటారు. మెయిన్గా రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశాయి. ఎట్లాంటి ప్రాబ్లం అంటే రీసెంట్గా కరోనా క్రైసిస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ అంటే మైగ్రెంట్ పీపుల్ అనేది వాళ్ళ ఓన్ కంట్రీస్కి, వాళ్ళ ఓన్ సిటీస్కి, ఓన్ విలేజెస్కి వెళ్ళిపోయారు. అదే టైంలో ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలంటే లేబర్స్ లేరు. సో ఇలాంటి వాళ్ళని నమ్ముకొని హైదరాబాద్లో నమ్ముకొని హైదరాబాద్లో కంపెనీస్ పెట్టిన కంపెనీస్ సిచ్యువేషన్ ఏం కావాలి, మీరందరూ మైగ్రేట్ అయిపోతాయి. సో ఇటువంటి
ఇటువంటి సిచ్యువేషన్స్లో కంపెనీస్ షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్, చైనీస్ గవర్నమెంట్ అనేది బిజినెస్తో రన్ చేస్తుంది కానీ పథకాలతో రన్ చేయదు. ఎందుకంటే ఎట్లా అంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్. ఇది చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పాకిస్తాన్కి కానీ శ్రీలంకని తీసుకోండి, శ్రీలంకకి లోన్ ఇచ్చింది. లోన్ ఎందుకు ఇచ్చింది? అక్కడ ఒక పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి లోన్ ఇచ్చింది. లోన్ ఇచ్చే టైంలో ఏం చేసిందంటే నేను శ్రీలంక తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎట్లా అంటే నేను నీకు లోన్ ఇస్తున్నాను, నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు లోన్ ఎందుకు ఇస్తున్నా? పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి లోన్ ఇస్తున్నా. పోర్ట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుందో నువ్వు వేరే కంట్రీస్ కాంట్రాక్ట్కి ఇవ్వకుండా, శ్రీలంకలో ఉన్న కంపెనీస్కి ఇవ్వకుండా చైనా కంపెనీకే కాంట్రాక్ట్ ఇవ్వాలి, మేమే నీకు పోర్ట్ కట్టిస్తాం అండ్ మేమే నీకు లోన్ ఇస్తాం అని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ తర్వాత ఏమైందంటే శ్రీలంక లోన్ తీసుకుంది, అది పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ అమౌంట్ చైనీస్ కంపెనీకే ఇచ్చింది. చైనీస్ దీంతో లోన్ ఇచ్చింది, మళ్ళీ అమౌంట్ తీసుకుంది, దాని పైన నుంచి శ్రీలంక చైనాకి ఇంట్రెస్ట్ కడుతుంటుంది. ఇంత డబుల్ ఇన్కమ్ అనేది ఇట్లాంటి బిజినెసెస్ వేరే కంట్రీస్తో చేసి చైనా ఎకనామికల్గా తనకు తాను స్ట్రాంగ్ అవుతూ మైగ్రేషన్ కంట్రోల్ చేస్తూ కొత్త ఇండస్ట్రీస్ని సెటప్ చేస్తూ చైనా తనకు తాను సూపర్ పవర్గా డెవలప్ అవుతుంది. వేరే ఇండియాలో రీసెంట్గా స్టార్ట్ అయింది, కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి, కొంచెం స్లోగా డెవలప్ అవుతుంది. కానీ మనము మైగ్రేషన్ కంట్రోల్ చేస్తూ లైక్ మన ఇండియాలో ఎట్లా అంటే స్వచ్ఛ భారత్కి గ్రేడింగ్స్ ఇచ్చారు, అంటే ఏ సిటీస్లో స్వచ్ఛ భారత్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఇట్లాంటి గ్రేడింగ్ రీసెంట్గా మోడీ గారు ప్రవేశపెట్టారు కదా. ఎట్లా అంటే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి అట్లాంటి గ్రేడింగ్ సిస్టమే ఆత్మనిర్భర్ భారత్కి ఇచ్చినాం అనుకోండి, ఈజీగా సింపుల్గా మన ఇండియా అనేది సెల్ఫ్ డిపెండెంట్, అంటే చైనా పైన డిపెండ్ కాకుండా ఈజీగా గ్రోత్ అనేది అవుతుంది. దీనికి మన పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేయాలంటే ఒక పిల్లడు పెరిగేటప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేసే మైండ్ సెట్ కన్నా ఒక కంపెనీ పెట్టే మైండ్ సెట్తో పెంచితే వాడు పెద్దయ్యాక మేబీ ఇన్ ఫ్యూచర్ ఆ మైండ్ సెట్తో పెరిగితే ఆటోమేటిక్గా వాడు ఒక కంపెనీ పెట్టే మైండ్ సెట్ తోటే పెరుగుతాడు అండ్ తనకు తాను డెవలప్ అవుతాడు, తనతో పాటు తన ఇండియాని కూడా డెవలప్ చేసుకుంటాడు. సో దిస్ ఈస్ ద రీజన్స్ గైస్. ఇవి 3 రీజన్స్ వల్ల చైనా అనేది తనకు తాను సూపర్ పవర్గా డెవలప్ అయ్యింది అండ్ పేదరికాన్ని కూడా కంట్రోల్ చేసింది. సో గైస్ దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అండ్ ఈ వీడియో కానీ మీకు కొంచెమైనా అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.